నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదల. భారీ వర్షాల వల్ల నంద్యాలకు వరద ముప్పు. కుందు నది మధ్యలేరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఫరూక్. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ యుగంధర్ బాబు. నంద్యాల ఏసుకృప మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. కొందరు నాన్ రెడ్ల వల్ల రెడ్డి కుల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయ రెడ్ల ఐక్యతకు కృషి చేద్దాం. భాయిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన సీఐ సుధాకర్ రెడ్డి. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం మధ్యలో నైతికతే స్వేచ్ఛ అనే పేరుతో దేశవ్యాప్త జాగృతి ఉద్యమాలు. నంద్యాల మహానందిలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. కుందు పాలేరు మధ్యలేరు వాగులు ఉధృతంగా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం. నంద్యాలలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరి కృషి చేయాలని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగంధర్ బాబు. శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదల. భారీ వర్షాల వల్ల నంద్యాలకు వరద ముప్పు ఏర్పడింది. కుందు నది మద్దలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాంతాలను సందర్శించి స్థానికులతో అధికారులు మాట్లాడారు. మంత్రి ఫరూక్ కుందు మద్దలేరు ప్రవాహం పెరుగుతున్నందున ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఏవైనా ప్రాణ నష్టం జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయం నుండి విడుదల చేసిన నీరు వెలుగోడు రిజర్వాయర్ ద్వారా కుందు నదికి భారీగా చేరింది. దీంతో కుందు మద్దలేరు నీటి ప్రభావం పెరిగింది. రాత్రంతా నీటి ప్రవాహం నిలకడ ఉన్న ఉదయం నుండి అంతకంతకు పెరుగుతోంది. ఆంజనేయ స్వామి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మధ్యలేరు ఉధృతంగా ప్రవహించడంతో జంబుల పరమేశ్వరి సాయిబాబా ఆలయాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాంతంలో నీరు వంతెన పై నుండి ప్రవహిస్తోంది. భీమవరం రాస్తాలో కూడా మధ్యలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం గంట గంటకు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల వారిని అలర్ట్ చేశారు పోలీసులు, రెవెన్యూ అధికారులు. అరుంధతి నగర్, బహైతీపేట ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాటు చేశారు. ప్రాంతాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. కుందూరు మధ్యలేరు ప్రాంతాలను సందర్శించారు. మంత్రి ఫరూక్ నీటి ప్రవాహం పెరుగుతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అధికారులు 24 గంటలు ప్రాంతంలో ఉంటూ స్థానికులను రక్షించి ప్రాంతాలకు సురక్షితంగా తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం సంభవిస్తే అధికారులపై ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు మంత్రి ఫరూక్.
నంద్యాల పట్టణంలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని డీఎస్పీ యుగంధర్ బాబు అన్నారు. నంద్యాల పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పట్టణంలో నేర విభాగాలను తగ్గించేందుకు ఎక్కడైనా గాని సంఘటన చోటు చేసుకుంటే మాత్రం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, పట్టణంలో రౌడీజం నేరగాలు ఎక్కువైపోయారని, వారి కోసం సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడ ఏ సంఘటన జరిగినా సీసీ కెమెరాలు రికార్డు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతోందన్నారు. నంద్యాల పట్టణంలో మ్యాట్రిక్స్ కంపెనీకి చెందిన 179 కెమెరాల్లో ఆల్మోస్ట్ 160 కెమెరాలు పనిచేస్తున్నాయండి. ఎటువంటి భయం అక్కర్లేదు. ఎక్కడ ఏది జరిగినా కానీ దానిలో క్యాప్చర్ అయ్యే అవకాశం ఉంది. ఈ రైనీ సీజన్ కాబట్టి కొన్ని చోట్ల ఒక 10-15 కెమెరాస్ ఒకటి వర్క్ చేయట్లేదు. అవి కూడా వర్కింగ్ కండిషన్లో వితిన్ 2 days లోపల తెప్పించడం జరుగుతుంది. ఇవి కాకోకుండా ప్రైవేటు ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, తర్వాత షాప్స్ ఉన్నాయో, అవి దాంట్లో ఆల్మోస్ట్ 3 to 700 కెమెరాస్ ఉన్నాయండి. దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 40 కెమెరాలు తప్ప రిమైనింగ్ అన్ని పనిచేస్తున్నాయి. శాంతి భద్రతల విషయంలో కానీ, క్యాప్చర్ విషయంలో కానీ ఎటువంటి అనుమానం అక్కర్లేదు. అన్ని మా దగ్గర ఫీడ్ అవుతుంది. ఎటువంటి నేరస్తుడైనా తప్పించుకోవడానికి వీలు లేకుండా మేము మిగతా చోట కూడా ఎంటైర్ నంద్యాల టౌన్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ కూడా మేము ఐడెంటిఫై చేసి కొత్తగా కూడా మేము గవర్నమెంట్కి పంపించడం జరిగింది. అవి గాన పెడితే మన నంద్యాల పట్టణంలో ఎటువంటి నేరం జరిగినా మా దగ్గర సీసీ కెమెరాలో ఫీడ్ అవుతుందండి. ఏమి ఇబ్బంది లేదు. సీసీ కెమెరా పర్యవేక్షణ మాకు కంట్రోల్ రూమ్ లో అన్ని కెమెరాలకు కనెక్టివిటీ ఉంది. ఏ కెమెరా మనం చూడాలనుకుంటే కూడా అక్కడ పోయి మనం ఆ కెమెరా ఆ ఏరియా సంబంధించినది మనము ఫుటేజెస్ తీసుకోవచ్చండి. అన్ని మ్యాట్రిక్స్ కంపెనీ నుంచి మటుకు మనం విజయవాడ దగ్గర నుంచి లెటర్ పెట్టి అక్కడి నుంచి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మటుకు మనకి అంతకుముందు గతంలో ఎట్లుందో తెలియదండి. మేము వచ్చిన తర్వాత 100 కాల్కి వస్తే వితిన్ అంతకుముందు 25 minutes, హాఫ్ అన్ అవర్ అయ్యేదండి. ఇప్పుడు వితిన్ 10 minutes మేము పెట్టుకున్నాం టార్గెట్. 100 కాల్ వస్తే 10 minutes లోపల సీన్ లో ఉండేటట్టు ఎంత దూరమైనా కానీ అక్కడ పోయి ఆ సమస్యను పరిష్కరించి అక్కడి నుంచి మాకు ఫోటోలు అప్లోడ్ చేయడం కానీ, లేదంటే ఆ కంప్లైంట్ తీసుకుని వచ్చి అతని ద్వారా కేసు కట్టించడం కానీ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రజలు ఎటువంటి భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పోలీసు క్విక్ యాక్షన్ అయితే ఉందండి. నంద్యాల పట్టణం సాయిబాబా నగర్ రైల్వే స్టేషన్ రోడ్డు నందు గల ఏసుక్రిస్ప మినిస్ట్రీస్ చర్చ్ నందు బ్రదర్ ఆనందం సుధాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, దేవుడి దీవెనలతో మీ అందరి ప్రార్థన వల్ల ఎన్ఎండి ఫరూక్ భారీ మెజార్టీతో గెలిచి మైనార్టీ శాఖ మంత్రివర్యులయ్యారని, క్రైస్తవ సోదరులకు తమ సొంత కుటుంబ సభ్యులు భావిస్తామని, వారికి ఏ సమస్య వచ్చినా వాటి పరిష్కారం కోసం తాను ముందుంటానని తెలిపారు. అనంతరం బ్రదర్ ఆనంద సుధాకర్ ఎన్ఎండి ఫిరోజ్ అడ్వాన్స్డ్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు కృపాకర్, రవి కుమార్, మిద్దె చిన్న, ఉసేవి తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ కేక్ కట్ చేస్తున్నాము. దానికోసం చాలా ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సుల వల్ల మా మీద ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ థ్యాంక్స్ అండి. మనందరము సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కాదు, మా హృదయం అంతా మీ అక్క చెల్లెలుగా, మీ అన్న తమ్ముడుగా ఉంటాం సార్. ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థన చేస్తాం. గోరేడి ప్రభు మేము మా నాన్న కుటుంబాన్ని వదిలేసి సార్. కొందరు
కొందరు నాన్ రెడ్ల వల్ల నిజమైన రెడ్డి కుల మనుగడకి ప్రమాదం ఏర్పడిందని, ప్రపంచ దేశాల్లోని రెడ్డి కుల బంధువులను ఐక్యం చేసి భవిష్యత్ రెడ్డి జాతి మనుగడకు ప్రతి రెడ్డి బిడ్డ అంకిత భావంతో పనిచేయాలని, పౌరుషానికి, త్యాగానికి, దాన ధర్మంకు రెడ్లు ప్రతీక అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నంద్యాల పట్టణం రాజారెడ్డి ఫంక్షన్ హాల్ నందు అటాసంగా అఖిల భారత రెడ్ల ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్లందరూ ఐకమత్యంగానే ఉన్నారన్నారు. ఆనాడు నీలం సంజీవరెడ్డిని ఐక్యతతో నంద్యాల ఎంపీగా కలిసి గెలిపించుకోవడం జరిగిందన్నారు. అదే ఐక్యత ప్రతి ఒక్కరిలో రావాలని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన పోరాటం మొదట మహమ్మదీయులపై దండయాత్ర చేసి గెలుపొంది తర్వాత బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ కంటే 300 సంవత్సరాల ముందు మన రాయలసీమ ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దండయాత్ర చేసి విజయాలు సాధించారని తెలిపారు. మన పిల్లలు కూడా టీసీలో విద్యను రాకి ఏం చేయాల పరిస్థితి ఆర్మీలో అంటే ప్రతి కుటుంబం పెట్టుకున్నాడు పరిస్థితి అవసరం పరిస్థితి మంచి పేరు ఏదైనా పెట్టారు పెట్టినప్పుడు ఉదాహరణకు ఎన్నగానే సౌజన్య పెట్టాము సౌజన్య సౌత్ వచ్చింది పరిస్థితి సౌజన్యంలో పోయింది పరిస్థితి టీసీలో ఖచ్చితంగా ఆడపిల్లలకైనా రెడీ రాయండి తప్పే ఉంది దిప్పు ఇంకా లవ్లో కూడా చెప్పండి పిల్లలు సరే మన ఉన్నతులు ఏదైనా సరే ఉపవర్తమైనా సరే లవ్ చేయాలని ఆయన ఎవరైతే వాళ్ళు చేసి ఎందుకు ఇబ్బంది పడతాం పంచాయతీలు తిరిగి ఆడికి తిరిగి తిరిగి మన ఆడపిల్లలు చిన్నప్పటికీ మన పెద్దలు చెప్పారు కదా మనము రెడ్డి గురించి నోటి గురించి అన్ని చెప్పేవాళ్ళు పెద్దలు ముసిన వల్ల మనమే చేస్తాం టీవీ కూర్చోవడం జరిపేది ఇది ఎప్పుడైపోతుంది పరిస్థితి కాబట్టి పిల్లలకు ఖచ్చితంగా రెడ్డి అని టీసీలో రాకండి తప్పేం కాదు క్యాస్ట్ రాకండి కొంతమంది రాష్ట్రంలో అది బలవంతం ఏది కాదు పరిస్థితి లవ్లు కూడా పిల్లలు పాపం మనవాళ్ళు వాళ్ళకి తెలియక జరుగుతున్నాయి మెచ్యూర్ మంది దాకా జరుగుతున్నాయి జగన్కి వాడు పోలీసుడైనా వాడు వ్యవసాయం చేశాక పిల్లలు చేయకున్నాను అప్పుడు వాడు అదే ఇస్తాను ఆ పరిస్థితి వ్యక్తిగతం అని మనం చెప్పలేము కానీ సంక్షేమం మీద ప్రతి వాళ్ళు దృష్టి పెట్టాలి పేదవాళ్ళ దృష్టి పెట్టుకొని చేస్తే ఈ సంఘాల మీద వాళ్ళు కూడా ఆసక్తి చూపుతారు ప్రతి వాళ్ళు వచ్చారు ఊరికే ఏం లాభలేదు దయచేసి నేను రెడ్డి సంఘం తరఫు నుంచి విద్యాదాన ప్రోగ్రామ్స్ ఇలాగన్నీ చేస్తున్నాం. ఏదో సంవత్సరానికి ఒక ప్రోగ్రామ్ చేసుకునేది, కార్తీక దీపోత్సవము వనభోజనాలను చేసేది ఇలాగా చేస్తున్నాం. కానీ ఐక్యత అని చెప్తున్నారు. మనలో ఐక్యత రావాలంటే ముందు ఏంటి రీజన్స్ వెతకండి. ఎందుకో ఐక్యత లేదు మన రెడ్లలో అనే దానికి రూట్ కాజ్ నుంచి వెతకండి. రూట్ కాజ్ నుంచి పెద్దలు వెతికినప్పుడు తెలుస్తుంది. మెయిన్ గా ఏంటంటే మన రెడ్డి కులస్తులు ధీరత్వము, ధైర్యత్వము, పౌరుషం తగ్గిందంటాను నేను. ఎందుకు అంటే దీనికి మన రెడ్డి మహిళలే కారణం అంటారు. కాలంలో ఇక్కడ ఎన్నిక కాబట్టినటువంటి కాలానికి ఇక్కడికి చాలా మార్పు వచ్చింది. బాధాకరం. మీరు అంటున్నారు నాకు తెలిసి ఈ గుర్రం మీద మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారిని కూర్చోబెట్టి ఆయన చేతిలో ఒక కత్తి పెట్టి మీరు ఒక పత్రాన్ని తయారు చేశారు. అది చూసి మన రెడ్లే మారిపోతున్నారు. ఏం చేస్తామన్నా మీకందరికి తెలియజేయాలి. రెడ్ల చరిత్ర ఛత్రపతి శివాజీ కంటే ముందు ఛత్రపతి శివాజీ ఒక మహానుభావుడు. ఆయన కంటే ముందు 300 సంవత్సరాల ముందు విదేశీ దండయాత్రలు మహమ్మదీయుల మీద పోరాటం జరిపినటువంటి వారు మొట్టమొదటిసారి. నంద్యాల పట్టణంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న అతలాకుతలమవుతోంది. ఇక భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక నీటితో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల నుండి భీమవరం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే దారులన్నీ మద్దిలేరు వాగు నీటి ప్రవాహం ఎక్కువ ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే మద్దిలేని వాగు దగ్గర వాహనదారులు అటువైపు వెళ్లకుండా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా సిపి సుధాకర్ రెడ్డి మద్దిలేరు వాగు వద్ద ప్రమాదం హెచ్చరిక
హెచ్చరికను బోర్డు ఏర్పాటు చేసి అటువైపు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ గంటల తరబడి వర్షం లేదు ఇక తడుస్తూ అటువైపు వెళ్లే గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతుండటంతో ప్రమాదం సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వలన వాగులు వంకులు పొంగి పొర్లుతుండడం, ప్రజలు ఇటువైపు ఎవరు రావద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం ఉంటేనే ఇంట్లోంచి బయటకు రావాలని, శిథిల వ్యవస్థలో ఉన్న ఇళ్లలో ఉండవద్దని తెలిపారు. అందరికీ నమస్కారం. మన ఉండవన్ పరిధిలోని అరజన్పేట పక్కన ఉన్నటువంటి మధ్యలేరు వాగులో ఈ మొన్న నుండి పడుతున్నటువంటి వర్షాల వలన వాగు పొంగి పారుతుంది. సో అందరికీ మన అరజన్పేట, నంద్యాల, భీమవరము, బీవీ నగర్ కాలనీ వాసులందరికీ తెలియజేయడం ఏమనగా, ఎవరే కానీ ఈ నీళ్ళలో వాగు ఏదైనా ఏమున్నా ఎటువంటి పనులున్నా కూడా ఈ వాగు దాటకుండా వాగు తగ్గిన తర్వాత దాటాలని చెప్పేసి పోలీసులను కోరుతున్నాం. సో ఇక్కడ బ్యారికేడ్లు, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరే కానీ వాగు దాటితే వాళ్ళని అడ్డుకుంటాం. సో దయచేసి సహకరించి ఎవరు వాగు దాటకుండా పోలీసులకు సహకరించాలని చెప్పేసి పోలీసు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. జమాతే ఇస్లామీ హిందూ మహిళా విభాగం ఆధ్వర్యంలో నైతికతే స్వేచ్ఛ అనే పేరుతో సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు నెల రోజులు దేశవ్యాప్త జాగృతి ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. సమాజం నైతిక విలువల ద్వారా నిజమైన స్వేచ్ఛ ఎలా పొందొచ్చో ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పోస్టర్ను స్థానిక బనగానపల్లె జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో స్థానిక శాఖ అధ్యక్షులు అలీబేగ్ అధ్యక్షతన స్థానిక మహిళా విభాగం అధ్యక్షురాలైన మొహతరమ అఖర్తునిసా విడుదల చేశారు. పోస్టర్ విడుదల అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం మన దేశంలో ఈ సామాజిక అసమానతలు, లైంగిక హింస, అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోయాయంటూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జమాత్ సభ్యులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను.
జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం తరపు నుంచి ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుంది. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం యొక్క ఈ ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు సమాజంలో ఏం జరుగుతుంది, స్వేచ్ఛ అంటే ఏమిటి, దీని గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం. ఈరోజు మనము చూస్తున్నాం సమాజంలో ఏం జరుగుతుంది, స్వేచ్ఛ తాలూకు ఏం జరుగుతుంది. దీని గురించి ముఖ్యంగా యువత తను తీసుకున్న నిర్ణయము ఇదే సరి అయినది, ఇది స్వేచ్ఛ అనుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యువత అది కూడా ఇది సరి అయినది, ఇదే నిజము అనుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే సమాజంలో ఈ నిర్ణయాల వల్ల మద్యం విచ్చలవిడిగా కొనసాగుతోంది, చెడు విపరీతంగా కొనసాగుతోంది, వివాహేతర సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇదే నిజం అనుకొని వాళ్ళు ఇదే సాధారణం కదా అనుకొని వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ఇది సాధారణమైనది కాదు, దీనివల్ల సమాజానికి నష్టం కలుగుతోంది అని అవగాహన తీసుకురావడానికి జమాతే ఇస్లామిక్ హింద్ మహిళా విభాగం వారు ఒక ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీని గురించి ఈ అవగాహన సదస్సులో ఒక భాగంగా ముఖ్యంగా యువతను క్యాంపెయిన్ చేయడానికి మేమందరము బనగానపల్లి తరపు నుంచి మా జమాతే ఇస్లామిక్ హింద్ మహిళా విభాగం తరపు నుంచి ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తాము. అది ఏమిటంటే స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇక్కడ అన్నిటిలో క్యాంపెయిన్ జరిగి ఈ అవగాహన ఏమిటి, స్వేచ్ఛ అంటే ఏమిటి, స్వేచ్ఛ అనేది ఎలా వాడుకుంటున్నారు, ఇది క్యాంపెయిన్లో భాగం. మరి అది కాకుండా ఇంకా పెద్దవారు ఉన్నారు, డోర్ టు డోర్ వెళ్ళడము, ఇంకా అక్కడి నుంచి కార్నర్ మీటింగ్స్ నెలకొల్పడము, ఇంకా చిన్న చిన్న కిటీ పార్టీస్ నెలకొల్పడము, ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇవన్నీ నిర్వహించి అవగాహన, స్వేచ్ఛ అంటే ఏమిటి, ఈ స్వేచ్ఛను ఎలా వాడుకుంటున్నారు, దీని గురించి అవగాహన ఏర్పరిచి సమాజానికి తెలియజేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నంద్యాల మహానందిలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. హిందూ, కుందు, పాలేరు, మద్దిలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాజులపల్లె నుంచి మహానంది రాకపోకల అంతరాయం ఏర్పడింది. పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ రాజకుమారి సూచించారు. అదేవిధంగా నంద్యాల జిల్లా పసలపాడు బనగామనిపల్లెకు వెళ్లే మార్గ మధ్యలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో తెల్లపురి రాయపాడు మధ్యలో ఉన్న బ్రిడ్జి నందు టంగుటూరు గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జి నందు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చుట్టుపక్కల గ్రామ ప్రజలు గ్రామాల పల్లె వాగులు వరద నీటితో పొంగి పొల్లడంతో చుట్టుపక్కల గ్రాఫ్ పెయిల్ ఉంది. కావున ప్రయాణం చేసే వాహనదారులు ప్రాంతానికి రాకూడదని తెలిపారు. ఈరోజు మన రాయపాడు తేలుపూరు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి అక్కడ నీళ్లు వచ్చేసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దయచేసి ఎవరు ఇక్కడికి రావద్దండి. పసులపాడు నుంచి బన్యాలపల్లెకు వెళ్ళే దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి రావద్దు. ఎందుకంటే ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నది. వాహనదారులు, నడకదారులు ఎవరైనా ఉంటేనే ఇక్కడికి రావద్దండి. ఇవి తగ్గిన తర్వాత రావాల్సిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించండి, ప్రతి ఒక్కరి కృషి చేయాలని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగంధర్ బాబు మరియు గణేష్ కేంద్ర సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. నంద్యాల పట్టణం శ్రీ వివేకానంద ఆడిటోరియం నందు గణేష్ మండప నిర్వాహకులతో శ్రీ గణేష్ కేంద్ర సమితి మరియు అధికారుల ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గణేష్ మండపం నిర్వాహకులు గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, పోటీ తత్వంతో కాకుండా భక్తిమయం వేడుకలు నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. ఇక ఏఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో గణేష్ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నంద్యాల అంటే ప్రశాంతకు నిలయమని, గౌరవాన్ని కాపాడేలా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టణ సిఐలు, మున్సిపల్ అధికారులు మరియు విద్యుత్ శాఖ అధికారులు, శ్రీ గణేష్ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు. శాంతి కాముకులు మామూలుగా నంద్యాల పట్టణంలో ఉన్న వాళ్ళందరూ శాంతిని కోరుకుంటారు. ఎటువంటి గలాటలు ఉండకోకుండా
రౌడీజం లేకుండా ఉండాలని కోరుకునే శాంతి కమిటీ. ఎందుకో తెలియదు కానీ నంద్యాల పట్టణము గత కొన్ని సంవత్సరాల నుంచి దారి మార్చుకొని చెడ్డ పేరుకు నిలవేయబోతారు. అంటే అది ఎంతవరకు పోయిందంటే మిగతా వాళ్ళందరూ మనం వేరే వాళ్ళకి చేస్తుంది. దేవుడు చెప్పినాడని నన్ను బయట తీసుకుని వచ్చి ఆ డబ్బులు తీసుకుని వచ్చి నన్ను కూర్చోబెట్టి ఉద్యోగం చేయడం పట్టించడం పెట్టుకుని మీ స్తోమత తగ్గట్టు సాగు వద్దంటున్నా 10 అడుగులు 20 అడుగులు 30 అడుగులు తెచ్చి అది సందులో నుంచి కూడా బయటికి రాలని పరిస్థితిలో ఇన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, మున్సిపాలిటీ, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, ఇన్ని డిపార్ట్మెంట్లు కష్టపడుతుంటే మీరు ఒక అనవసరమైన విగ్రహం 20 అడుగులు 30 అడుగులు తెచ్చి దాన్ని తీసుకురావడానికి చెరుగట్ట వీరికి ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో నేను చూశాను. నేను కూడా ఇక్కడ బందోబస్తు చేసిపోయానండి. దాదాపు 10 బందోబస్తు చేసిపోయాను. ఎస్ఐ స్థాయి నుంచి డిఎస్పీ వరకు చేసిపోయాను. అవన్నీ ఏవైతే పెట్టామో అవి వేస్తే చెరువులు గిరువులు అన్నీ క్లీన్ అవుతాయి. వాటర్ ప్యూరిఫికేషన్ అని ఏర్పాటు చేస్తే ఈరోజు మొత్తం ప్లాస్టర్ ప్యారిస్ తీసుకుపోయి మనం తాగే నీళ్ళలో వేస్తున్నాం. ఎంతమటుకు కరెక్ట్ అండి? మన పూర్వీకులు కూడా ఇట్లా చేసిందే నీళ్ళన్నీ కూడా చెరువులన్నీ కూడా భ్రష్టు పట్టించిందే ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు ఉండేవి అనమాట. మనం ఈరోజు చేసిన చర్య వల్ల మన భావితరాలకు మంచినీళ్ళు లేకుండా చేసిపోతున్నాం. ఏదైతే వద్దంటున్నారో అదే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అంటున్నారు. అరే మన భవిష్యత్తు అది, మన పిల్లల భవిష్యత్తు. మనం నీళ్ళలో ఏం కలుపుతున్నాం? విషం. అంటే నిమజ్జనం బయలుదేరే రోజు మనం అన్నదాన కార్యక్రమం పెట్టుంటే 2 కావచ్చు 3 కావచ్చు అందరూ కూడా అలసిపోయింటారు. కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా విధాలు ఉంటాయి. వాటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 3వ ముఖ్యమైన విషయం, నిమజ్జనం రోజు బయలుదేరేటప్పుడు అన్ని పద్ధతుల్లో అన్ని సాంప్రదాయాలతో మనం బయలుదేరుతున్నాం. కానీ గులాబ్ పౌడర్ అనేది కూడా సాధ్యమైనంత వరకు మనం కంట్రోల్ చేయాలి. ఆ పౌడర్ చదువుతున్నాం. దాంట్లో ఉన్నటువంటిది స్వచ్ఛమైన కలర్ పౌడర్ కాదు, దాని కాల్షియం లింక్ అయింది. అది పడితే మన కంటి కూడా చదువుతుంది. ఇవన్నీ కూడా ప్రతి నిర్వాహకులు మనం బడి పాల్గొనే వాళ్ళందరూ కూడా అవాయిడ్ చేయాలి. రెండోది, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీశైలం జలాశయం నుండి నీటి విడుదల. భారీ వర్షాల వల్ల నంద్యాలకు వరద ముప్పు. కుందు నది మధ్యలేరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఫరూక్. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని డీఎస్పీ యుగంధర్ బాబు. నంద్యాల ఏసుకృప మినిస్ట్రీస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్. కొందరు నాన్ రెడ్ల వల్ల రెడ్డి కుల మనుగడకే ప్రమాదం ఏర్పడింది. అంతర్జాతీయ రెడ్ల ఐక్యతకు కృషి చేద్దాం. భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలం. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన సీఐ సుధాకర్ రెడ్డి. జమాతే ఇస్లామీ హింద్ మహిళా విభాగం మధ్యలో నైతికతే స్వేచ్ఛ అనే పేరుతో దేశవ్యాప్త జాగృతి ఉద్యమాలు. నంద్యాల మహానందిలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. కుందు, పాలేరు, మధ్యలేరు వాగులు ఉధృతంగా గ్రామాలకు రాకపోకలకు అంతరాయం. నంద్యాలలో వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరి కృషి చేయాలని నంద్యాల జిల్లా డీఎస్పీ యుగంధర్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.